హాయ్ హలో అండి. నేను మీ శ్రీనులాక్స్. ఇప్పుడు మనం ఉన్నది మూలపాడు అనే గ్రామం నుండి అడవిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్కి వెళ్ళే దారిలో బటర్ఫ్లై పార్క్ కూడా ఉంటుంది. అంతకుముందు మన ఛానల్లో ఆల్రెడీ బటర్ఫ్లై పార్క్ గురించి అప్లోడ్ చేసి పెట్టామండి. మన ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ నుండి మనమంతా కాలినడకలో వెళ్ళాలండి. అయితే అక్కడక్కడ రోడ్లు పోలేదు, ట్రాక్టర్లు బైకులు వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే బైకులు కూడా వెళ్ళే అవకాశం లేదు. మనకు ఒక ట్రాక్టర్ ఉందండి, కొంచెం ముందు వరకు నడుచుకుని వెళ్ళి అక్కడ నుంచి ట్రాక్టర్ మీద వెళ్దామండి. గుడి మాత్రం చాలా బాగుంటుందండి. ఈ వీడియో ఎక్కడ మిస్ అవ్వద్దు. ఇది మూలపాడు గ్రామం నుండి దగ్గరగా 15 కిలోమీటర్ల దూరం దట్టమైన అడవిలో ఉంటుందండి ఈ టెంపుల్. ఈ టెంపుల్కి రాత్రిపూట ఎవరు వెళ్ళలేరు, అట్లాగే ఇతర రోజుల్లో కూడా ఎవరు వెళ్ళారండి. ఇది కార్తీక మాసం వనభోజనాల సమయంలో ఈ గుడికి వెళ్ళడానికి అలౌ చేస్తారు ఫారెస్ట్ ఆఫీసర్లు. నేను ఈ వీడియో కూడా తీసింది అప్పుడేనండి. కొన్ని కారణాల వల్ల కొంచెం ఈ వీడియో లేట్ అయింది. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, మిస్ అవ్వకుండా చూడండి. ఇదంతా వ్యూ చాలా బాగుంటుందండి. అడవిలో మనం వెళ్ళే దారిలో బ్యాంబో చెట్లు, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఇలాంటివన్నీ మనకి ఇప్పుడు దారిలో వెళ్ళేటప్పుడు కనపడతాయండి. మొత్తం వ్యూ చూసుకుంటూ ముందుకెళ్దామండి. మనం బటర్ఫ్లై వీడియో పెట్టిన దాంట్లో ఈ రోడ్డు మొత్తం కొంచెం అక్కడ వరకు చూపించాను. అయినా కూడా మీకు ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే, వెళ్ళే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఈ రోడ్డు ఎట్లా ఉంటుందని మీకు చూపించడం కోసం మళ్ళీ పెట్టానండి. ఇక్కడ నుండి చూడండి, రోడ్డు అట్ట బురద బురదగా ఉంది. అయితే నేను అప్పుడు వీడియో తీసేసరికి వర్షాలు పడ్డాయండి, అందుకని రోడ్లు ఇలా ఉన్నాయి. ఇప్పటికీ మన ఛానల్లో స్టార్ట్ చేసి సంవత్సరం అవుతుందండి. ఇప్పటి వరకు కూడా మన ఛానల్లో మానిటైజేషన్ అవ్వలేదు. ఎందువల్లంటే ఇప్పటి వరకు నేను షార్ట్స్ ఎక్కువ పెట్టాను, ఫుల్ వీడియోస్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదండి. అందుకని మన ఛానల్లో మానిటైజేషన్ అవ్వలేదు, అట్లాగే వ్యూస్ కూడా పెద్దగా రాలేదండి. దయచేసి మీరందరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇప్పుడు చూస్తున్న ఫారెస్ట్ చూసారా ఎంత అందంగా ఉందో. ఇక్కడ రోడ్లు కూడా చూడండి, ఇక్కడ నుంచి పర్లేదు, అంటే అక్కడక్కడ కొంచెం డ్యామేజ్లు ఉన్నాయి. ఇక్కడ చూసారా కొంచెం బురద బురదగా ఉంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత బ్యాంబో చెట్లు ఉన్నాయి, అక్కడ చూద్దాం, బాగుంటుందండి. ఇవిగోనండి బ్యాంబో చెట్లు, చూడడానికి చాలా బాగున్నాయి కదండి. మనం ఈ బ్యాంబో చెట్లు ఉంటే నడుచుకుంటూ ఇంకా కొంచెం ముందుకు పోవాలండి. ఇక్కడ ఎక్కడ వాటర్ ఉంది చూడండి, ఇదిగో. ఇక మనం గుడికి వెళ్ళి వచ్చేటప్పటికి చాలా లేట్ అయ్యింది, అందుకని ఇంక మీకు నార్మల్గా చూపించేసి ముందుకు వెళ్తున్నామండి. పైన ఆకాశం చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఇప్పుడు మనం వెళ్ళబోయే ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరగా చానాల క్రితం ఉందండి. అది అక్కడ గిలపల బావు ఒకటి ఉండిద్దండి, అంటే దానికి బావి ఒకటి ఉండి దానికి ఒక వీలు ఉంటుంది కదండి, అలాంటి బావి కూడా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మీకు క్లియర్గా చూపిస్తానండి. ఇది ఇక్కడ ఒక వాటర్ ఫాల్, అంటే నీళ్ళు వెళ్ళే దారి అండి ఇది. ఇలాంటి చోట దారులు ఎక్కువ కొట్టుకుపోతున్నాయని చెప్పేసి అక్కడక్కడ పైపులు వేస్తున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూద్దాం, చూడండి. ఇక్కడ చూడండి, ఈ బురదలో ఈ అబ్బాయి బైకు ఇరికిపోయింది. ఈ అబ్బాయి ఎక్కడానికి చాలా ట్రై చేస్తున్నాడు కానీ ఎక్కట్లేదండి. సరే మనం ముందుకు వెళ్దామని ఇంకా నడుచుకుంటూ. ఇప్పటికే మనం సుమారు ఒక 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చామండి. ఇంకా 6 కిలోమీటర్లు ఎంతో నడవాలి. ఈ వీడియో కూడా నేను అక్కడక్కడ మధ్య మధ్య లొకేషన్లు కనపడ్డా కూడా చూపించుకుంటూ తీసుకెళ్తున్నానండి. మనకి వెనకమాల ఒక ట్రాక్టర్ వస్తుంది, అవకాశం ఉంటే ఆ ట్రాక్టర్ కానీ లేకపోతే అబ్బాయి బైక్ ఎక్కిస్తే బైక్ కానీ ఎక్కి వెళ్దామండి. ఇక బైక్ వెళ్తున్నాయి ఆల్రెడీ, ఇప్పుడు మనం బైక్ ఎక్కుదామండి. చాలా దూరం నడుచుకుని వచ్చినా కూడా ఇంకా అబ్బాయి రాలేదండి.
కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొక రోడ్డు కొట్టిపోయింది, అక్కడ కూడా పైపులు వేస్తున్నారు. ఇదిగోనండి, ఇక్కడ కూడా రోడ్డు డ్యామేజ్ అయింది, ఇక్కడ కూడా పైపులు వేస్తున్నారు. ఇక్కడ రోడ్డు పక్కన చెట్లు చూసారా ఎంత భయంకరంగా ఉన్నాయో. మనం వెళ్ళే దారిలో సైడు ఏమి ఇక్కడ కనపడవండి, అంతా అల్లికిపోయిన చెట్లు. ఇలాంటి దారిలో నుండి మనం నడుచుకుంటూ వెళ్తున్నాము. మీకు ఇక్కడ ఉన్న వ్యూ మొత్తం చూపించాలన్న ఉద్దేశంతోనే కష్టపడి వీడియో తీయడానికి వెళ్తున్నామండి ఈ అడవిలో పడి. ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండానే చూడండి. టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. మన ముందు ఒక పేపరు చెట్టుకి కట్టున్న చూడండి. ఇక కిలోమీటర్లు అండి ఇది, ఇంకా మనం 4 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇక చెట్టు కొమ్మ కట్టారు చూసారా, 4 కిలోమీటర్లని. మళ్ళీ ఇక్కడ నుంచి నడుచుకుంటూ 4 కిలోమీటర్లు వెళ్ళాలి. ఏదైనా బైక్ కానీ ట్రాక్టర్ కానీ వస్తే ఎక్కేసి వెళ్ళిపోదామండి. ఇక ఇక్కడ చూడండి చిన్నదే, ఇలాంటివేనండి. వాటర్ వచ్చి నీళ్లు రోడ్లు కొట్టుకుపోతున్నాయి, అందుకని ఇప్పుడు పైపులు వేస్తున్నారు. ట్రాక్టర్ వచ్చిందండి, ఇప్పుడు మనం ట్రాక్టర్ మీద వెళ్తున్నాము. చాలా దూరం నడుచుకుంటూ వచ్చా కదండి, కాళ్ళు విపరీతంగా నొప్పులు వచ్చినాయి, కింద రాళ్ళు కూడా పొడుచుకుపోతున్నాయండి. అందుకనే ట్రాక్టర్ ఎక్కేసాను. మిగతా జనం చూడండి ఎట్లా నడుచుకుంటూ వస్తున్నారో. మనం ట్రాక్టర్ అయితేనే కొంచెం ఈజీగా వెళ్ళగలుగుతామండి. నడిచి వెళ్ళే వాళ్ళు కానీ కొంచెం కష్టమే, అలాగే బైక్ మీద రావడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంటుందండి. ఇప్పుడు ఈ ట్రాక్టర్ కూడా ఎందుకు వస్తుందంటే అండి, ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి ఎనీ టైం వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుందండి. ఎందుకంటే ఎవరన్నా ట్రాక్టర్లో పూజలు అవి చేసుకోవడానికి అక్కడికి తీసుకుపోతూ ఉంటారండి. ఎలాగోలా కష్టపడి టెంపుల్ దగ్గరికి వచ్చామండి. అదిగోనండి మన ముందున్నదే టెంపుల్. ఇప్పుడు ఇక్కడ స్నానం చేసేసి మనం టెంపుల్ దగ్గరికి వెళ్దామండి. మనం ఇందాక వచ్చిన ట్రాక్టర్ కడుగుతున్నారండి, ఇది కడిగి పూజ చేపిస్తారనుకుంటా. మనం ఇప్పుడు స్నానం అయిపోయిందండి, ఇక్కడ నుండి టెంపుల్ దగ్గరికి వెళ్దామండి. ఒకసారి ఇక్కడ వ్యూ చూడండి మొత్తం. ఇక ఇక్కడ స్నానాలు చేసేవాళ్ళు కూడా చేస్తున్నారండి ఇంకా. సరే, ఇక్కడ నుండి మనం టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్దామండి. ఇక్కడ బ్యాంబో చెట్లు మాత్రం చాలా ఎక్కువే ఉన్నాయండి. ఈ టెంపుల్ కూడా కరెక్ట్గా మూలపాడు ఊరు నుంచి 15 కిలోమీటర్లు అడవుల లోపలికి ఉంటుందండి. ఇది మనం ఫస్ట్ చూసిన బటర్ఫ్లై పార్క్ వరకు కూడా వెహికల్లో రావచ్చు. అక్కడ నుండి కాలినడక కానీ బైక్ కానీ ఉంటే, రోడ్డు బాగుంటే బైక్ మీద రావచ్చు అండి. రోడ్డు బాగోకపోతే ఏదైనా ట్రాక్టర్లతో రావాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, దూరం నుంచి వచ్చిన వాళ్ళు వంటలు కూడా చేసుకుంటారు. సరదాగా ఏదైనా ఫంక్షన్ లాంటివి చేసుకుని భోజనాలు అవి చేసేసి సాయంత్రం కల్లా వెళ్ళిపోతారండి. ఇక్కడ ఇంకెవరు ఉండరు. టెంపుల్ లోపలికి వచ్చామండి. ఇప్పుడు మనం స్వామివారికి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టేసి బయటికి వెళ్ళి బయట వ్యూ చూద్దాం. ఇప్పుడు పంతులు గారు ఉన్నారు కదండి, ఆ పంతులు గారి దగ్గర కొబ్బరికాయ ఇద్దాం, ఇచ్చి దండం పెట్టుకుందామండి. ఇదిగోండి స్వామివారు కనిపించారు కదా. ఇక్కడ బయట కూడా జనాలు ఫుల్గానే ఉన్నారు. ఒకసారి మన స్వామివారు మరొకసారి చూసుకుని వెళ్దామండి. మళ్ళీ ఒకసారి స్వామివారిని చూసి ఇంక వెళ్దామండి కిందకి. నేను ఇందాక చెప్పా కదండి గిలకల బావి అని, ఇప్పుడు గిలకల బావి దగ్గరికి వెళ్దామండి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ కొంచెం ముందుకి వెళ్ళాలి. ఇంతకు ముందు మన ఛానల్లో అప్లోడ్ చేసి పెట్టిన బటర్ఫ్లై పార్కులో చెప్పా కదండి మీకు, మూలపాడు అడవిలో ఉన్నటువంటి అడవిలో ఆంజనేయ స్వామి టెంపుల్ చూపిస్తానని చెప్పేసి.
మీకు చెప్పిన మాట ప్రకారంగానే నేను అడవిలో ఆంజనేయ స్వామి టెంపుల్ చూపిస్తున్నానండి. అట్లాగే ముందుకెళ్తే బాగుంది. ఇక్కడ అడవి చూసారు ఎట్టుందో. దారి అయితే ఉంది కానీ దారికి చెట్లు కమ్మేసినాయి. ఇంకొంచెం ముందుకెళ్తే బాగా వస్తుంది. వెళ్దామండి. ఈ బావి కూడా గుడికి కొంచెం దూరంలోనే ఉంటుందండి. ఇదిగో మీకు గుడి చూపిస్తాను చూడండి. ఇదిగో ఈ కాలువ, ఇవన్నీ కూడా కొండల నుంచి వచ్చే నీళ్ళండి. ఇదిగో దూరంగా కనపడుతుంది కదండి, అదేనండి గుడి. ఇదిగోనండి మనం బావి దగ్గరికి వచ్చామండి. ఇదిగోనండి బావి. ఈ బావి చూస్తారు కదండి, ఇదే గిలపల బావి అంటారు. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.